ఈరోజు మనం దినచరులమా నిశాచరులమా తెలుసుకోబోతున్నాం. ఇదేంటండి అని చాలామందికి అనుమానం వస్తుంది. ఈ ప్రకృతిలో పగటి పొద్దు 12 గంటలు, రాత్రి పొద్దు 12 గంటలు ఎక్కువ ప్రాంతాల్లో ఇట్లా ఉంటుంది. కానీ ప్రతి జీవికి ఆహారం తినటానికి తిరగటానికి ఒక పొద్దు కేటాయించడం జరిగింది. పగలు కొన్ని జీవులు ఉపయోగించుకుంటాయి, కొన్ని జీవరాశులు రాత్రి వేళను ఉపయోగించుకుంటాయి తినటానికి తిరగటానికి. ఇదన్నమాట. అసలు ఒక వాస్తవాన్ని మీరు గమనిస్తే కరెక్ట్గా పగటి పొద్దు 12 గంటలు, రాత్రి పొద్దు 12 గంటలు ఉన్న దేశం భారతదేశం. కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ. అందుకని ఈ దేహాన్ని వాడుకోవలసింది 12 గంటలు, విశ్రాంతిని ఇవ్వాల్సింది 12 గంటలని ఒక సిస్టమ్ అన్నమాట. ముందుగా మనుషులు పుట్టింది భారతదేశంలో. అందుకని బట్ట కట్టింది, మాటలు నేర్చింది భారతదేశంలో. సైంటిఫిక్గా చూస్తే కూడా ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా తయారై 400 సంవత్సరాలు 400 సంవత్సరాల పూర్వం అమెరికా గడ్డ మీద ఒక మనిషి లేడు అక్కడ. అందుకని ముందు నుంచి ఉన్న దేశం, ముందు నుంచి జనాలు ఉన్నది ఇక్కడ. ఎందుకని టెంపరేచర్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి మనకి, నార్మల్ టెంపరేచర్స్. అందుకని సమస్థితి ఉన్న దేశం భారతదేశం. ఇలాంటి దేశాన్ని నుంచి కాలక్రమేణా జనాలు మైగ్రేట్ అయ్యారు. ఎలా? ఇంకొక ప్రాంతంలో కొన్ని సంపదలు లభిస్తున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి సంపదలు తెచ్చుకొని డబ్బు సంపాదించడం కోసం అట్లా వెళ్ళారన్నమాట. ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాల్లో చూస్తే ఎడారులు, చెట్లే లేవు, నీళ్ళే లేవు. మరి నీళ్లు చెట్లు లేని చోట అసలు మనిషి ఉంటాడండి? ఉండడు. కానీ ఎందుకు వెళ్ళారు అక్కడికి? అక్కడ ఆయిల్ దొరుకుతున్నది. అందుకని అక్కడ ఆయిల్ని ఇక్కడికి తెచ్చుకోవటం కోసం, అమ్ముకోవటం కోసం అక్కడికి మనుషులు వలస వెళ్ళటం. ఇంకా అక్కడే అలాంటి చోట ఉండటం కోసం వాతావరణ పరిస్థితుల కోసం అడ్జస్ట్ చేసుకుని అట్లా బ్రతుకుతూ అక్కడ సంపాదన తీసుకోవటం. ఇంకొక దేశంలో ఇంకో వజ్రాలు దొరుకుతాయి, ఇంకో దేశంలో ఇంకోటి ఏదో దొరుకుతాయి, అక్కడికి వెళ్ళిపోవటం. అట్లా ఈ ప్రపంచ దేశాలన్నీ ఇన్ని వందల సంవత్సరాల్లో తయారయ్యాయి. అందుకని కొన్ని దేశాల్లో రాత్రిపూట పొద్దు 18 గంటలుండి పగటి పొద్దు 6 గంటలు ఉంటే ఉండొచ్చు. కొన్ని దేశాల్లో 18 గంటలు వెలుతురుండి చీకటి 6 గంటలే ఉండొచ్చు. అందుకని దాన్ని మనకు లెక్కొద్దు. ముఖ్యంగా భారతదేశంలో తీసుకుంటే ఇట్లా సమస్థితి. అందుకని నిర్మాణాలన్నీ కూడా అలా వచ్చాయి. ఇక ఏ దేశాల్లో అయితే చల్లగా ఉంటాయో, ఎండ తగలదు, ఆ దేశంలో ఎర్రగా అయిపోతారు మనుషులు. ఏ దేశంలో ఎండ ఎక్కువ ఉంటుందో ఆ దేశంలో నలుపుగా ఉంటారు. అందుకని భారతదేశంలో అటు నల్లటి నలుపు కాదు, ఇటు ఎర్రటి ఎరుపు కాదు, మధ్యస్థంగా ఉంటారు. అదే బాగా -డిగ్రీలు చల్లదనం ఉండే దేశాలు చూడండి తెల్లగా ఉంటారు. బాగా ఎండ ఎక్కువ ఉండే ప్రదేశాలు చూడండి నల్లగా ఉంటారు. నెగ్రో ఆఫ్రికన్ కంట్రీస్ చూడండి అట్లా. ఇక్కడ ఆహారం తినటానికి తిరగటానికి కరెక్ట్గా ఈ బాడీ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న పొద్దులు భారతదేశం. పగటి పొద్దు 12 గంటలు ఏ జంతువులైతే తింటాయో తిరుగుతాయో ఈ జంతువుల్ని దినచరులు అంటారు. అంటే వీటికి దినమే పగలే కళ్ళు కనిపిస్తాయి. అందుకని పగలే కళ్ళు కనిపిస్తాయి కాబట్టి పగలే ఆహారం కోసం వేటాడుకోవడం వీటికి కుదురుతుంది. అందుకని పగలే తిరుగుతాయి. తిరగటానికి కుదిరేది పగలే కాబట్టి పగలే తింటాయి. ఇట్లా పగలు మాత్రమే తిరిగే జీవరాశులు రాత్రిపూట తినవు, తిరగవు. ఎందుకు తిరగవంటే కళ్ళు కనిపించవు కాబట్టి. తిరగలేవు కాబట్టి తినలేవు. ఇట్లా పగలు మాత్రమే తిరిగి రాత్రికి రెస్ట్ ఇచ్చే జీవరాశుల్ని దినచరులు అంటారు. ఇవి గేదెలు, ఆవులు, మేకలు, కొంగలు, చిలకలు, పక్షులు ఇలాంటివన్నీ ఈ కోవకు చెందినవి. కొన్ని జీవరాశులు ఉంటాయి రాత్రి వేళల్లోనే తిరుగుతాయి. వాటి కళ్ళు రాత్రిపూట బాగా కనిపిస్తాయి. అవి రాత్రి వేళల్లోనే తింటాయి. వీటికి కళ్ళు పగటిపూట కనిపించినా కానీ తినవు, తిరగవు. ఇలాంటి జంతువుల్ని నిశాచరులు అంటారన్నమాట. ఉదాహరణకి గబ్బిలాయిలు, గుడ్లగూబలు,
పిల్లులు, ఎలుకలు, నల్లులు, బల్లులు, కబోద పక్షులు ఇవన్నీ నిశాచరులు. ఇప్పుడు చెప్పండి, మనం దినచరులమా నిశాచరులమా? మనకి చీకట్లో కళ్ళు కనిపించవు ధర్మం ప్రకారం. అందుకని మనం దినచరులమే. పగలు మాత్రమే తిరగాలి, పగలు మాత్రమే తినాలి. అలా తిన్నప్పుడు ఈ శరీరం 150 ఏళ్ళు పనిచేస్తుందని డిజైన్ చేయబడింది. ఇంతసేపు చెప్పింది దీనికోసం అనమాట. 150 సంవత్సరాల పాటు ఈ అవయవాలను పనిచేయాలంటే 12 గంటలే వాడాలి, 12 గంటలు విశ్రాంతినిస్తే దీని ఆయుర్దాయం 150 సంవత్సరాలు. దీనికి భిన్నంగా వాడితే ఇందులో మార్పులు వస్తాయి. మనకి ఎందుకు పగలే తిని రాత్రికి విశ్రాంతి నివాసన నిర్మాణమైన పగలు రాత్రులు కలిపి తిని ఉభయచరులుగా మారామంటే మనిషికి లైట్లు రాబట్టి. రేపటి నుంచి ఈ వెలుతురును సృష్టించుకునే సాధనాలేవి లేవనుకుందాం మనిషికి. చూడండి, కిరోసిన్ లేదు, పెట్రోల్ డీజిల్ లేదు, అగ్గిపెట్టి లేదు, కొవ్వొత్తి లేదు, జనరేటర్ లేదు, టార్చ్ లైట్ లేదు, ఇక కరెంటును ఉత్పత్తి చేసే కేంద్రాలన్నీ లేవు అనుకుందాం రేపటి నుంచి. ఎన్నింటికి వండుకోవాలి ఆడవారు? 4, 4:30 కల్లా. అందరి ఇంటికి ఎన్నింటికి రావాలి పిల్లలు భర్తలు? 6 కల్లా. భోజనాలు 6:30 కల్లా అయిపోవాలి. దుప్పట్లు దులుపుకుని మంచాలు వేసుకోవటం 6 కల్లా. పడుకోవటం, ఇంకేం కళ్ళు కనిపించవు కదా, మంచం మీద పడుకోవటం, ఇంకేమి కనిపించవు. ఒక అరగంట గంట కబుర్లు చెప్పుకున్నా, ఇక ఆకాశం చూసినా, చుక్కలు లెక్కెట్టుకున్నా, పెట్ట కథలు చెప్పుకున్నా 7:30 కల్లా పడుకుంటారు. కన్నుకు రెస్ట్, గొంతుకు రెస్ట్, వినేదానికి రెస్ట్, చేతులు కాళ్ళు కండరాలకు రెస్ట్, జీర్ణకోశానికి రెస్ట్. తెల్లవారేదాకా మీరు లేకరేక మళ్ళా నిద్ర పట్టకపోయినా పడుకుని దొల్లాలి తప్ప లేచేం చేస్తారు చీకట్లో? ఏది లేకపోతే ఇక ఇంట్లో కనపడదు కదండి, చచ్చినట్టు పడుకుంటారు. అందుకని ఇట్లా రెస్ట్ ఇస్తే ఈ అవయవాల ఆరోగ్యం అంతకాలం పాటు బాగుంటుందని నిర్మాణం. మనిషి తెలివితేటల వల్ల, సదుపాయాల వల్ల 18 గంటలు తిరుగుతున్నాడు, 18 గంటలు ఈ దేహాన్ని వాడుకుంటున్నాడు, 6 గంటలు రెస్ట్ ఇస్తున్నాడు. ధర్మం ప్రకారం 12 గంటలు రెస్ట్ ఇవ్వాల్సింది 6 గంటలు రెస్ట్ ఇస్తున్నాం ఈ బాహ్యంగా కనిపించే ఈ అవయవాలకి. ఇక లోపల అవయవాలైన జీర్ణాశయానికి రాత్రి 10కి తిని పడుకుంటే ఈ ఆహారం అరిగేసరికి తెల్లవారుజాము 4-5 అవుతున్నది. మీ పొట్ట 22 గంటలు, 21 గంట ప్రతిరోజు పనిచేస్తున్నది. 2-3 గంటల రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. 12 గంటల రెస్ట్ తీసుకోవాల్సిన మీ పొట్ట 2 అవర్స్ రెస్ట్ తీసుకుని 10 అవర్స్ ఓటీ చేస్తున్నది. 12 గంటల కన్ను రెస్ట్ తీసుకోవాల్సింది 6 అవర్స్ 5 అవర్స్ రెస్ట్ తీసుకుంటున్నది. ఈ గొంతు 12 గంటల రెస్ట్ తీసుకోవాల్సింది 6 అవర్స్ 5 అవర్స్ రెస్ట్ తీసుకుంటున్నది. ఈ కాళ్ళు చేతులు కండరాలు కూడా అంతే. అందుకని మన లైఫ్ తగ్గిపోతున్నది, ఎనర్జీ లెవెల్ తగ్గిపోతున్నది, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతున్నది. అందుకని మళ్ళీ ఇన్ని లైట్లు, వెలుతుర్లు, ఇంత సాధనాలు ఉన్నప్పటికి కూడా మనము ఆరోగ్యాన్ని పొందాలి అంటే కొన్ని విషయాల్లో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఏమిటో తెలుసా అడ్జస్ట్మెంట్స్? సాధ్యమైనంత వరకు 6 గంటలకల్లా తినేయండి. కళ్ళు కనిపించినా, తినాల్సిన అవసరం ఉన్నా, తినే అవకాశం ఉన్నా తినకుండా ఆపేయండి. 6కి తిని నైట్ కావాలంటే ఒక గ్లాసు నీళ్ళలో తేనె కలుపుకు తాకండి. జీర్ణకోశం పని చేయదు. ఇక 6కి తినేస్తే 8:30 కరిగిపోతుంది. 9 పళ్ళు లాంటివి తినేస్తే రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 8:30, 9 వరకు మీ జీర్ణకోశానికి రెస్ట్. ఒక లాభం వచ్చేస్తుంది, చాలా లాభం జీర్ణకోశం రెస్ట్లో ఉంటే. ఇక సాధ్యమైనంత వరకు 11, 12, 1 గంట వరకు కాలక్షేపం చేయకుండా కొంచెం ఎన్ని ఎక్కువ గంటలు రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదని మీరు గ్రహిస్తానికి 9 కనీసం అవకాశం ఉంటే పడుకోవడానికి ట్రై చేయండి. కుదరదు మ్యాక్సిమం 10 పడుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడన్నా ఆదివారం ఒకరోజు కావాలంటే ఎక్కువ చూడండి, అన్ని శనివారం నాడు. కానీ కుదిరితే నైట్ కొంచెం 7, 8 గంటలు, 9 గంటలన్నా పడుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎన్ని ఎక్కువ గంటల రెస్ట్ తీసుకుంటే మీ బాడీ నైట్ టైం రెస్ట్లో అంత రీఛార్జ్ అవుతుంది. ఎంత రీఛార్జ్ అయితే మీ శక్తి సామర్థ్యాలు, ఆయుర్దాయం, మీ రోగనిరోధక శక్తి అంత పెరుగుతుంది.
అందుకని మన ఆరోగ్యాన్ని ఈ రకంగా పొందటానికి ఈ ప్రకృతిలో ఇది చక్కటి అవకాశం. కానీ ఏ మందులకి, ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ దగ్గర ఈ పవర్ రాదు మీకు. రెస్ట్ ఈజ్ ది బెస్ట్ ఎనర్జీ. ఈ బాడీని డాక్టర్స్ డిజైన్ చేయలా, మనం డిజైన్ చేసుకోవాలా. తనంతట తానుగా ఇలా వస్తూ ఈ మెకానిజంతో పనిచేయడానికి ఇది పుట్టింది. అందుకని దానికి అనుకూలంగా మనం మారాలి తప్ప, మనకు అనుకూలంగా నువ్వు అడ్జస్ట్ అవ్వంటే అది అడ్జస్ట్ అవ్వదు, మూలపడేస్తుంది. అందుకని కోల్పోయిన ఆరోగ్యాన్ని, శక్తి సామర్థ్యాలను, రోగనిరోధక శక్తిని తిరిగి పొందాలంటే మనం దినచర్యలుగా మారటం చాలా మంచిది. అందుకని కనీసం 10 దాకన్నా పని చేయండి, 6కి ఆపేయకుండా. 6కే పడుకోమంటే తిడతారు నన్ను, కుదరదు. కాబట్టి కనీసం రెస్ట్ కొంచెం పెంచండి. కానీ పొట్టకు మాత్రం 12 గంటల రెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రై చేయండి. ఈ ప్రక్రియ ద్వారా మీ శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని మీరు పొందుతారో అనుభవిస్తే కానీ తెలియదు. ఇలాంటి మంచి అలవాట్ల వైపు మళ్ళా మనం వెళదామని ప్రార్థిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.